నియో అందిస్తోంది MBBS plus PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్కి అవకాశం దక్కుతుందా? ఆయన కుమారుడికి ఇచ్చే ఆలోచన ఉందా? గతంలో టికెట్ ఆశించిన దివంగత మంత్రి నాయిని నరసింహారెడ్డి బంధువుకు లభిస్తుందా? వీటికి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తి బరిలోకి దిగుతారా? ఇలాంటి అనేక సందేహాల నడుమ ఊహించని తీరులో ఓ కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆయన ఎవరు? రాజకీయ నేతేనా లేదా పొలిటికల్ ఫ్యామిలీనా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కరోనా సమయంలో తెలంగాణలో రోజు టీవీలో కనిపించేవారు ఆయన. ఆ అధికారి వచ్చిందంటే చాలు ఏదో చెప్తాడు అనుకుంటూ టీవీలు చూసేవారు జనం. వచ్చి కరోనా లెక్కలు చెప్పి జాగ్రత్తగా ఉండాలంటూ వెళ్ళిపోయేవారు. అలా ఫేమస్ అయిన ఆ అధికారి మరెవరో కాదు, గడల శ్రీనివాసరావు. ఆయన తెలంగాణ హెల్త్ డైరెక్టర్. అయితే ఈ DH రూటే సపరేట్. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలు సందర్భాల్లో స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. అయితే కొత్తగూడెం లోకల్ నియోజకవర్గం కావడంతో బీఆర్ఎస్ అధినేత అవకాశం ఇస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని డాక్టర్ భావించారు. కానీ ఆ నియోజకవర్గాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే ఇవ్వాలని పార్టీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి డాక్టర్ శ్రీనివాసరావుకు అవకాశం లేకుండా పోయింది. కానీ రాజకీయాల్లో రావాలని ఆసక్తి చూపిస్తూ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసమే అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. దీంతో గడలకు ముషీరాబాద్ నుంచి అవకాశం కల్పించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనారోగ్యం, వృద్ధాప్యం, ఆయన కుమారుడికి ఇంకా పాపులారిటీ లేకపోవడం, ఇతర కారణాలతో ఈసారికి ఆ ఫ్యామిలీకి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గతంలో ఈ స్థానంలో బీజేపీకి చెందిన డాక్టర్ లక్ష్మణ్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నందున ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవచ్చని అంచనా. గతంలో డాక్టర్ లక్ష్మణ్ ఆదరించిన ఓటర్లు అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరావు వైపు మల్లుతాయని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పరిగణలోకి తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి ఛాన్స్ రాకపోతే ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అభిప్రాయాన్ని కూడా గతంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గడల వివరించారని తెలిసిందే. ఇప్పుడు కొత్తగూడెం అవకాశం దాదాపుగా చేజారిపోవడంతో ముషీరాబాద్ స్థానం దక్కే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికీ ఏది ఫిక్స్ కాకపోయినా పొలిటికల్ సర్కిల్లో మాత్రం గడలకు ముషీరాబాద్ టికెట్ అని ప్రచారం జరుగుతోంది.